బ్యాక్ యువర్ గోల్డెన్ డేస్ జబర్దస్త్కి వెళ్దాం. ఓకే. అలా వెళ్ళి వచ్చేద్దాం అండి. పర్వాలేదు. అక్కడే ఉందామన్నా ఓకే. బికాజ్ నాకు చాలా ఇష్టమైన ఓకే. షో. జబర్దస్త్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది. అందులో శుక్రవారం గురువారం వచ్చే స్కిట్లలో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెమ్మక్ చంద్ర స్కిట్ వస్తుంది. సో ఆ స్కిట్లో పెర్ఫార్మెన్స్ చేసే మీకు ఆయనకి నిజంగానే వీళ్ళు మొగుడు పిల్లలేమో, నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమో అనుకుని చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సుధీర్ రెస్మిన్ ఎలా అనుకున్నారు, అంటే ఒక లవర్స్ లో ఎలా అనుకున్నారో మీ ఇద్దరిని ఒక మంచి పెయిర్ గా అనుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఎంతవరకు అగ్రీ అవుతారు? ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు సీరియల్ చూస్తారు, సీరియల్లో ఏమంటారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. అంటే ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు ఏంటంటే మా నాన్న అనేసుకుంటారు అబ్బా. సో అది నా ఎగ్రీ చేయడం అని అంటే వాళ్ళ అభిమానం అది. సో వాళ్ళ లవ్ అలా చూపిస్తారు. అరే వీళ్ళిద్దరు రియల్గానే ఉంటే బాగుండేది అని అనిపించింది. అంటే మనం ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయకపోతే వాళ్ళకి అలా అనిపిస్తుంది. అవును, చాలా రియలిస్టిక్ గా. ఇప్పుడు చెమ్మక్ చంద్ర గారి స్కిట్లన్నీ మన ఇరుగు పొరుగు ఇంట్లో ఎగ్జాక్ట్లీ నైబర్హుడ్ స్ట్రగుల్స్ కానీ అవును జరిగే సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని డ్రామా క్రియేట్ చేస్తారు. సో మీరు స్కిట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఫన్ జనరేట్ అవుతుంది? అదైతే వేరే లెవెల్. ఎందుకంటే మార్నింగ్ మీరు నమ్మరు, నాకు అది ఒక స్కూల్, యాక్టింగ్ స్కూల్ అనే చెప్పాలి. బికాజ్ ఏమీ తెలియనప్పుడు నా 10th క్లాస్ అయిపోయింది, వచ్చాను, మూవీస్ చేశాను అప్పటికే. బట్ 2015 అప్పుడు స్టార్ట్ అయింది జబర్దస్త్కి. ఇలాగ అడిగారు చెమ్మక్ చంద్ర గారు, నేను ఒక మూవీ చేశాం. సో ఆ మూవీ ద్వారా మా మదర్ని అడిగారు అనమాట, ఒక్క స్కిట్కి చేయిస్తాను, మీ అమ్మాయి మెమరీ పవర్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది అని చెప్పి. సో మదర్ ఓకే ఒక్కటే కదా అని చెప్పి, రోజు అప్పటిదాకా అమ్మాయిలు లేరు కదా, అందరూ లేడీ గెటప్. రైట్. సో ఫస్ట్ అమ్మాయి పంపించచ్చా లేదా అని అంటే రోజా గారు చాలా సపోర్ట్ చేశారు. నేను ఉన్నాను కదా నువ్వు పంపి, ఎందుకంటే అమ్మకి తెలుసు అనమాట రోజా గారు. సో ఏం లేదు ఒక స్కిట్టే కదా చెయ్యి, నీ పాపని ఏముంది సరదాగా అని చెప్పి, అది కూడా రోజా గారు స్కిట్టే చేశాను నేను. శుభలగ్నం స్కిట్. మ్యాడ్ అసలు అది బాగా పండింది, చాలా విన్ అయింది. అసలు ఫస్ట్ కామెంట్స్ నాగబాబు గారి నుంచి రోజా గారి నుంచి చాలా ఫన్ జనరేట్ అయింది ఆ స్కిట్ అప్పుడు. ఎందుకంటే మొత్తం నా మీదే ఉంది ఆ యాటిట్యూడ్ కానీ, ఆ కొట్టడం కానీ, ఆ స్కిట్ మొత్తం. సో అలాగ రిహార్సల్ టైం ఏంటంటే మాకు మార్నింగ్ 9 to నైట్ 10 వరకు కూడా రిహార్సల్స్ జరుగుతాయి మాకు. సో డేలో 2 ఎపిసోడ్స్ చేస్తాం, ఇప్పటికీ అంతే 2 ఎపిసోడ్స్. సో మార్నింగ్ 9 to 1 ఒక స్కిట్ చేస్తాం. సో మళ్ళీ ఒక 1 hour బ్రేక్ తీసుకున్న 2:30 నుంచి 6 వరకు ఇంకో స్కిట్ ప్రాక్టీస్, 6 నుంచి 10 వరకు డాన్స్ ప్రాక్టీస్. అవును, మీకంటూ సపరేట్ ఇది క్రియేట్ చేసుకున్నారు మరి. ఎందుకంటే చంద్ర గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం, చిరంజీవి గారు అబ్బన్ని అలాంటివే మాక్సిమం డూయెట్లు ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ చిరంజీవి గారి సాంగ్సే చేసాం. అల్లా టప్ప, అది టప్పు టప్పు టపోరి, అది చాలా సాంగ్స్, చాలా ఒక్కటని కాదు అన్ని ఏమున్నాయో అన్ని సాంగ్స్ ఫిలప్ చేసేసాం మేము. సో మా ప్రాక్టీస్ టైంలో ఏంటంటే చంద్ర గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. మేనరిజం కూడా ఆయన చేస్తారు, కింద పడి దొల్లడం కూడా చెప్తారు, ఇలా చెయ్యాలమ్మా. ఎందుకంటే అంత స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనదే చేయాలి. ఇంకొకటి ఏమంటారు స్కిట్లో ఎలా చెప్పాలి దాన్ని, ఏమంటారు అవుట్ అవుతారు కదా అంటే ఇప్పుడు నేను వెళ్తాను లోపలికి, మళ్ళీ చంద్ర గారు వస్తారు. సో అలా ఆ అవుట్ ఇన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఏ డైలాగ్లో మనం అవుట్ అవ్వాలి, తర్వాత ఏ డైలాగ్లో మనం మళ్ళీ రావాలి అనేది. సో టోటల్గా మేము ఎలాగ స్టేజ్ మీద చేస్తామో అలాగే ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఆయన ఒప్పుకోరనమాట. ఒక్క డైలాగ్ ఉంది, సరే నేను వెళ్ళొస్తాను, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని. కానీ నా ఓన్గా సరే నేను ఆఫీస్కి పోతా అని అనకూడదు, ఆఫీస్కి వెళ్ళొస్తాను అనే అనాలి. అక్కడ ఏముందో అదే డైలాగ్ చెప్పాలి. ఆ పంచెస్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి కదా, దాన్ని కిల్ చేయకూడదు అంటారు. నేను స్కిట్ ఒక డైలాగ్ రాసుకున్నానమ్మా అదే చెప్పాలి నువ్వు అంటారు. ఓకే సార్ అని చెప్పి స్కూల్ అది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్రాక్టీస్ వరకు. ఆఫ్టర్ ప్రాక్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చంద్ర గారు. మీ నోటంట మేము మాట్లాడడం కాదు, ఊరికే రాయడం అవన్నీ కరెక్ట్ కాదు, కానీ మీ నోట్లోంచి దాని గురించి ఏంటో వస్తేనే దానికి వ్యాలిడిటీ. అవును సార్.
మీ మీద ఏవో ఈ మధ్య చిన్న చిన్న ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి. ఏంటి సార్ చెప్పండి, ఎలిగేషన్స్ నాకు తెలియదు. ఎవరో సత్య అని ఆవిడతో మీరు ఏదో రిలేషన్ పెట్టుకున్నారని. లేదండి బాబు. సార్ ఇక్కడ ఎలా అంటే మీరు ఆల్రెడీ తెలిసిన పర్సన్సే కదా. ఏంటంటే ఇప్పుడు ఏదైనా హీరో 2 సినిమాలు ఒక హీరోయిన్తో చేశారనుకో బ్యాక్ టు బ్యాక్, వెంటనే ఏదో పెడతారు, ఏదో పెడతాహో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు, సెకండ్ సినిమాలు కూడా అమ్మాయిన హీరోయిన్, థర్డ్ సినిమా కూడా డైరెక్టర్ పెట్టుకున్నా, ప్రొడ్యూసర్ అయినా, సేమ్ బ్యానర్ అయినా, అంటే ఇన్ని ఓపెన్ చేసేస్తాం మనం మైండ్ సెట్ ని. అవును అదే సార్, అవును సార్, అది కామన్ మన ఇండస్ట్రీలో జరిగేది. ఆ అమ్మాయి నాతో అప్పుడు వినోద్ ఇష్యూ అయింది, పాపం కొట్టారు ఏదో రెంట్, ఆ టైంలో వినోద్ అని నాతో పార్ట్నర్ ఉన్నాడు, పాపం హాస్పిటల్లో ఉన్నాడు. ఆ టైంలో ఆల్రెడీ ఇంతకుముందు 4-5 స్కిట్లు చేసింది అమ్మాయి సత్య గారు. చేస్తే దాని తర్వాత అమ్మాయిని నేనే పిలిచా, ఏమండి మెయిన్ లీడ్, నాకు వైఫ్ క్యారెక్టర్ చాలా మెయిన్ లీడ్ ఉంటుంది నా స్కిట్లలో. ఇది అసలు కంటెంటే ఫ్యామిలీ డ్రామా. ఆల్రెడీ 2-3 స్కిట్లు చేసింది అమ్మాయి, మళ్ళీ ఇది వచ్చిన తర్వాత అమ్మాయి చేయాల, ఏమండి చేయాలి మీరు, నేను రిక్వెస్ట్ చేసి అమ్మాయిని వినోద్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ప్లేస్మెంట్ని ఫిల్ చేసి నా స్కిట్లని నేను సత్యపండు మళ్ళీ సత్య గారు ముగ్గురం కలిసి హోల్డ్ చేసాం ఆ స్కిట్లని. అమ్మాయి ఫటాఫట్ బ్యూటిఫుల్ మెమొరీ సత్య గారికి, అమ్మాయికి బ్యూటిఫుల్ మెమొరీ, నేను సత్యపండు ముగ్గురం కలిసి అసలు ఆ టైంలో ఒక లేకపోతే నా స్కిట్లు కిల్ అయిపోయాయి సార్. నేను ఎంత పక్కన పార్ట్నర్ సరిగా లేకపోతే నేను ఎంత అరిచినా ఉపయోగం లేదు, ఉపయోగం ఏముంటుంది బూడిదలో పోసిన పన్నీరు. కాబట్టి ఆ టైంలో వచ్చిన అమ్మాయి అక్కడ, ఇప్పుడు మేము 1.5 year ఏదో జర్నీ చేస్తాం సార్, 2 years 3 years చేసాం స్కిట్లు. ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ వెళ్ళినా అడుగుతారు మీ ఆయన ఎలా ఉన్నారని, చంద్ర గారు మా ఆయన ఏంటంటే ఆయన భార్య పిల్లలు ఉన్నారు, మా ఆయన ఏంటండి నేను స్కిట్లో వైఫ్ అంతే తప్ప సార్. ఇక్కడ ప్రొఫెషనల్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం తప్ప ఏదో 4 రోజులు కలిసి ఎవరు చేస్తే దాని ఎలిగేషన్ అంటే అది రాంగ్ సార్. అదే నేను ఎక్కడో వెబ్సైట్ లో చదివాను. అదే కదా, ఇంకా మన వెబ్సైట్లు ఎలా ఉంటాయి, సబ్ లైన్ పెట్టేసి ఏదేదో హడావిడి చేస్తుంటారు. అవును, మిమ్మల్ని ఇప్పుడు మీరు స్వయంగా మీరే చెప్పారు అనుకోండి, దాని వ్యాలిడిటీ వేరు ఏమండి. ఇప్పుడు ఎవరి మట్టుకాలు రాసుకుంటా అంటే ఏం తెలుస్తుంది? అంతే సార్. ఇప్పుడు ఏంటంటే ఒక ఇద్దరి మధ్య జరిగిన విషయం అది మంచి కావచ్చు చెడు కావచ్చు. అవును సార్, బట్ మూడో వ్యక్తికి తెలియడం కష్టం కదా. అంతే అంతే. కాబట్టి సో షీ స్టిల్ వర్కింగ్ విత్ యూ అండి? she is not working. I am not doing any skits కదా సార్. ఇప్పుడు she is doing another team with another బుల్లెట్ బాస్ టీమ్. ఇప్పుడు ప్రతి టీమ్ కి కరెక్ట్ అని పెడితే ఇక్కడ ఎక్కడ పని ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు నా టీమ్ లో చేసింది నేను చేయట్లే, వేరే టీమ్ లో చేసుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు ఆగదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళతో కూడా మనం అలా అనుకుంటే ఇక్కడ పని చేసుకోగలం మనం? చేస్తే చేయలేరు. మన ఇండస్ట్రీలో అసలు జరగదు, అది అసలు జరగదు. నలుగురు కలిస్తేనే, ఇక్కడ ఆడ మగ కలిస్తేనే పనులు జరుగుతాయి. హీరో హీరోయిన్ ఏదైనా క్యారెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి, అవును, హీరో హీరోయిన్ దగ్గర నుంచి ఇక్కడ కాంబినేషన్ వరకే ఉంటది. కరెక్ట్. ఒక టైంలో మగాళ్ళు సినిమా తీయలేరు, ఆడవాళ్ళ సినిమా తీయలేదు సార్. ఇక్కడ తీస్తే చూడాలి అది ఎలా ఉంటాయి ఆ సినిమా. కాంబినేషన్ అనేది ఇక్కడ చేయాల్సిందే. అయితే మనం ఎంటర్టైన్మెంట్ కదా. అవును, కాబట్టి చాలా నేను అదే, ఎందుకంటే సడన్ గా గుర్తొచ్చింది, అసలు మీరు చెప్తేనే బాగుంటుంది అది. మేము దాని మీద వీడియోలు చేసి ఆడియోలు చెప్పి రాసి వెబ్సైట్ అది అంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ జర్నలిస్ట్ ఎవరితో రాయొచ్చేమో గానీ ఒక సీనియారిటీ ఉండి అన్ని మంచి చెడు తెలిసి మేము రాయకూడదు. అందుకని మిమ్మల్ని ఏంటంటే నేను ఎప్పుడు నుంచో ఎందుకంటే బాబు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం పాపం, ఎందుకు ఎవరి బతుకులు వాళ్ళే, ఒకరికొకరు సపోర్ట్ అవడం అంతే కదా సార్. ఈ రోజు అయితే మహా అయితే సహాయం చేయాలి, కుదిరితే సహాయం చేయాలి, కానీ ఎప్పుడు ఇది చేయొద్దు. లేకపోతే కాదని చెప్పాలి కానీ ఎప్పుడు అతను మోసం చేయొద్దు, డ్యామేజ్ జరగకూడదు. డ్యామేజ్ అంతే కదా సార్. ఏంటంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటాయి. తనకో ఫ్యామిలీ ఉంటది పాపం వాళ్ళకు, తనకో రెస్పాన్స్, నాకో ఫ్యామిలీ నాకో రెస్పాన్స్. ఇక్కడ
రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారో ఫ్యామిలీ కోసం వాళ్ళే వస్తే సగులు చేస్తారు ఇక్కడ. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళే వచ్చి సగులు చేస్తారు ఇండస్ట్రీలో. దాని సక్సెస్ అయిన తర్వాత పాపం వాళ్ళని కాపాడుకోవడానికి సగులు చేస్తారు కరెక్ట్ ఇండస్ట్రీలో. సార్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.